హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్. షాడో తోలుబొమ్మలాటను సజీవంగా నిలిపింది అంటున్న ద్రౌపది ముర్ము. ఇంతకు ఎవరామె అంటే మన సాంప్రదాయ కళకు కొంతమంది ప్రాణం పోసి సజీవంగా నిలుపుతున్నారు. వాటిని భావితరాలకు తెలిసేలా కృషి చేశారు. ప్రస్తుత ట్రెండ్ కాకపోయినా ఎవరో ఒకరైనా ఆచరించకపోదురా అనే ఆశతో కొనసాగిస్తున్న వారి ఓపిక పట్టుదల ఎవరినైనా కదిలిస్తాయి. దాన్ని ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పురస్కారంతో గుర్తిస్తే అది వారి కృషికి తగిన గుర్తింపేగాక మరికొన్ని కళలు కనువింపు కాకుండా నిలుస్తాయి కూడా. అందుకు ఉదాహరణే ఈ కన్నడ భీమవ్వ దొడ్డ బాలప్ప. కర్ణాటకకు చెందిన 96 ఏళ్ల భీమవ్వ దొడ్డ బాలప్ప షాడో తోలుబొమ్మలాట కళాకారిణి. కన్నడకు చెందిన ఈ సాంప్రదాయ తోలుబొమ్మలాటను ప్రపంచానికి తెలిసేలా చాలా కృషి చేసింది. నీడ సాయంతో తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తారు. అది గొప్ప నైపుణ్యానికి సంబంధించిన కళ. వినోదాత్మకంగా అందరికీ తెలిసేలా నిరంతరం ప్రదర్శిస్తూనే ఉంది. సుమారు 80 ఏళ్లుగా ఈ భీమవ్వ షాడో బొమ్మలాటకు కళా నైపుణ్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. చేతులతో అద్భుతం సృష్టించే కళకు ఆధారం పురాణాలు. ప్రజలను ఆకట్టుకునేలా రంజింపజేసే సంగీతంతో కట్టిపడేసి కదలికలతో ప్రదర్శనలు ఇచ్చింది. ప్రజలు ఆకర్షింపబడుతున్న తన కళ ప్రదర్శనాన్ని ఆపకుండా అవిరాళంగా ప్రదర్శిస్తూ భావితరాలు గుర్తించి తెలుసుకునే ఈ విద్య గురించి బోధిస్తూనే ఉంది. మన దేశంలోని జానపద మూలాలతో లోతైన సంబంధం ఉన్న ఈ కళ వనరులే ఉన్న అంతమేర మంచి కళాత్మకంగా ప్రదర్శించేది. కన్నడలో తోలుబొమ్మలాటగా పిలిచే నీడ తోలుబొమ్మల నాటకం. భీమవ్వ సాంప్రదాయ నీడ తోలుబొమ్మలాటతో పౌరాణిక కథలు, జానపద కథలను ప్రదర్శించేది. ముఖ్యంగా అది సంతాన తృప్తికి ప్రాతికగా ముడిపడి ఉన్న కళ. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మన సాంప్రదాయ తోలుబొమ్మలాటతో ముడిపడి ఉన్న షాడో తోలుబొమ్మలాట ఇది. మత సంబంధాలకు అతీతంగా కూడా ప్రదర్శించేవారు కూడా. ఇన్నాళ్లకు ఆమె కృషికి తగిన గుర్తింపు లభించింది. సాంప్రదాయ కళను బతికిస్తూ వస్తున్న భీమవ్వకు పద్మశ్రీ పురస్కారం సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఆమె భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు ఆమె. శతాబ్దాల నాటి కథలకు ప్రాణం పోసి తోలుబొమ్మలాటను పట్టుకున్న చేతులతో ఆమె ఇప్పుడు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని వణుకుతున్న చేతులతో అందుకుంది. ఆమె ఆ రాష్ట్రపతి భవన్ హాల్లోకి నిశ్శబ్దంగా వస్తూ ఆ అత్యున్నత పురస్కారాన్ని అందుకోగానే ఒక్కసారిగా హాల్ అంతా చప్పట్లతో మారుమ్రోగింది. అంతేకాదు, ఆమె పురస్కారం తీసుకుంటుండగా అంతా స్టాండింగ్ ఓవేషన్తో గౌరవించి మరీ సత్కరించారు. ఇది నిజంగా కళకు ప్రాణం పోసిన వారికే దక్కే అసలైన గౌరవం కదా. Hi, this is Swati. Like చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి and subscribe చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.